అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన రామచంద్రపురంలో పనిచేస్తున్న ఏఈ అయిన హౌసింగ్ కోఆపరేటివ్ ఏఈ అయినటువంటి కుప్సెట్ వెంకట భాస్కరరావు గారు వారికి సంబంధించిన ఇసుక అంటే ఈ వెలసావరం రోడ్డు ద్రాక్షారాం లిమిట్స్లో సుమారు 3000 టన్నుల ఇసుక అక్కడ నిల్వ చేశారంట. ఈ ఇసుకని ప్రభుత్వ కాలనీస్ నిర్మించడానికి గత ప్రభుత్వం జేపీ వెంచర్ సాయంతో వేసిన నిల్వను అక్కడ పెట్టుకోగా 26వ తారీఖు నైటు సుమారు ఒక 2000 టన్నుల ఇసుక దొంగతనం చేశారని వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే సదరు ఇసుకని ఈ కట్ట అశోక్ ఎలియాస్ పండు అనే వ్యక్తి, కాండ్రేల సాయిరామ్ అనే వ్యక్తి వీరిద్దరూ కూడా ఈ జేసీబీ ఉపయోగించి తరలించడం జరిగింది. సదరు ఇసుకని కట్ట పండు స్థలంలో ఏఈ గారు కనుక్కోవడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. అలాగే దీనికి ఆదిమూలపు సాయి మణికంఠ, ఈ వాసంజెట్టి చంద్రశేఖర్ బాగా సహకరించారని ఏఈ గారు చెప్పడం జరిగింది. అయితే దీని మీద తదుపరి దర్యాప్తు చేసి మేము ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఏం చేశారనేది మేము దర్యాప్తులో తెలుస్తాం. ఓకేనండి. మన నలుగురి మీద ఇచ్చారు. కట్ట అశోక్ ఎలియాస్ పండు, నెక్స్ట్ కాంట్రాక్టర్ సాయిరామ్, ఇతను కూడా రామచంద్రపురమే, సాయి మణికంఠ అండ్ వాసంజెట్టి చంద్రశేఖర్ మీద ఇవ్వడం జరిగింది. ఇక మిగతాది ఎవరెవరు ఉన్నారు ఏంటనేది మేము తదుపరి దర్యాప్తులో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.